వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో రైతు మధుసూదన్ రావుకు చెందిన పొలంలో వేసిన బీపీటీ 3082 రకం పంటను బుధవారం బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి కృష్ణవేణి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నున్న వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ బీపీటీ 3082 రకం నూతనంగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రైతు మధుసూదన్ రావు పొలంలో ఈ సంవత్సరం సాగు చేసి మంచి లాభాలు పొందుతున్నారని పేర్కొన్నారు. బీపీటీ 3082 రకం రైతాంగానికి లాభం చేకూర్చేలా ఉందని పేర్కొన్నారు. రైతు సోదరులు బీపీటీ 3082 పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మా బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మేము నూతనంగా డెవలప్ చేసినటువంటి బీపీటీ 3082 అనేటటువంటి రకాన్ని మినికిట్ స్టేజ్లో మనం రైతుల పొలాల్లో ఈ రాష్ట్రం అంతా కూడా ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రం అంతా కూడా మనం చేసినప్పుడు 3082ని మనం పరిశోధనలో రైతుల పొలాల్లో మనం చేసినప్పుడు సిరిచంచులలో మనకి ఫస్ట్ 2 సంవత్సరాలు కలిపి యావరేజ్ మీద మనకి 10 నుంచి 12% ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. ఇది బీపీటీ 5204తో పోల్చినప్పుడు ఇది దాదాపుగా మనకి ఏంటంటే 135 రోజుల్లో మనకి కోతకు వస్తుంది ఖరీఫ్ సీజన్లో. ఇది మామూలుగా మనకి ఏంటంటే దిగుబడి కూడా మనకి 5204 మీద 10% ఎక్కువగా వస్తుంది. దీనికి దోమ మరియు అగ్గి తెగులు తట్టుకునేటటువంటి శక్తి ఉంది. మధ్యస్థ సన్నగింజ రకం, తర్వాత కుకింగ్ క్వాలిటీ కూడా దీనికి బాగుంది. హెడ్ రైస్ రికవరీ అంటే మన బియ్యం దిగుబడి కూడా ఇది 60% కన్నా ఎక్కువగా మనకి గమనించడం జరిగింది. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉండటం వల్ల మనకి రైతుల్లో కూడా ఈ యొక్క వెరైటీ ఆదరణ పొందుతుంది. మనకి లాస్ట్ 2 సంవత్సరాల్లో కూడా ఈ సంవత్సరం ఇప్పుడు మనం 3వ సంవత్సరంగా దీన్ని చిరుసంచుల దశలో రైతుల పొలాల్లో పరీక్షించడం జరిగింది. కంచర్లపాలెం గ్రామంలో మనకి రైతు మధుసూదన్ గారు మాకు ఈ సంవత్సరం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఒక 10 కేజీల విత్తనం తీసుకోవడం జరిగింది. ఈ విత్తనాన్ని కంచర్లపాలెం గ్రామంలో రైతు పొలంలో వేసినప్పుడు దీని యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, ఏఈఓ మోహన్, విఏఏ సంసోనమ్మ, పలువురు రైతులు పాల్గొన్నారు. నేను ఒక 70 సెంట్లలో 10 కిలోల విత్తనాలు బీపీటీ 3280 వేసాను. నేను సోయింగ్ డేట్ ఏమో జూలై 26, ఇప్పటికి 122 రోజులు అయింది. అయితే నేను ఈ తెగుళ్ళు పురుగులు ఏమీ లేవు. నేను చేసేది ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి అసలు కూడా వెరైటీలో టాలరెన్స్ ఉంది. నేను ఇన్ని వెరైటీలు వేసా కానీ ఇంత బాగా ఇది లేదు. ఇది బ్రహ్మాండంగా ఉంది. నాకు ఇది నచ్చింది. నెక్స్ట్ రబీలో కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నా. సోమసుందరపాలెం తెనాలి మండలంలో మధుసూదన్ రావు గారు సాగు చేసినటువంటి బీపీటీ 3082 అనేటువంటి వరి రకాన్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఈ వెరైటీ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ చూసినట్లయితే చాలా బాగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మధుసూదన్ రావు గారు మరి దీన్ని ఖరీఫ్ సీజన్లో డైరెక్ట్గా గింజ ఈవెన్ వెదబెట్టడం కూడా కాదు, బ్రాడ్కాస్టింగ్ చేశారు. ఎకరానికి ఒక 12-13 కేజీల చొప్పున బ్రాడ్కాస్టింగ్ చేశారు. సో ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజీ దరిదాపుగా 122 రోజులు పైరు దశలో ఉంది. ఇంకొక 1 వీక్లో ఇది హార్వెస్టింగ్కి రావడం జరుగుతుంది. గింజ క్వాలిటీ పరంగా చూస్తే కూడా చాలా బాగా ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ బీపీటీ అనిపిస్తుంది. తర్వాత అట్లాగే గింజ కూడా కంకి బాగా కూర్పు ఎక్కువ ఉంది. అందువల్ల ప్రతి ప్యానికల్కి కూడా నంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్న పరిస్థితి, సుమారుగా 300 గింజల వరకు ఒక్కొక్క కంకి గింజలు ఉన్న పరిస్థితి కనపడుతుంది. అందువల్ల దిగుబడి కూడా
బాగా ఎక్కువ వస్తున్నటువంటిది రైతుల నుంచి కూడా వస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్. సుమారుగా ఎకరానికి 40 బస్తాల వరకు దిగుబడి రావచ్చు అనేది ఒక అంచనా. పంటకు వచ్చే కొద్దీ కంకులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి, కింద దుబ్బుకున్నటువంటి పిలకలు పక్కకి ఇచ్చుకునే లక్షణం ఉండటం వల్ల దోమపోటు ఆశించకుండా ఉండటానికి దీనికి ఉన్నటువంటి మార్ఫలాజికల్ క్యారెక్టర్లో అది ఒక ముఖ్యమైనటువంటిది. పడిపోవటం కూడా తక్కువ, అవకాశం తక్కువ. ఎందుకంటే ఇచ్చుకున్నప్పుడు దుబ్బు ఒక్క పిలక ఇంకో పిలక తనుడు ఉంటుంది కాబట్టి ఒకవేళ గాలికి కూడా బీపీటీ ఆఫరెన్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా పడిపోతుంది. కానీ ఇది పడకుండా ఉండేటువంటి లక్షణం కనపడతా ఉంది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. సకల మానవాళికి ప్రేమ శాంతిని పంచిన యేసుక్రీస్తు జననానికి గుర్తుగా నక్షత్రాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ యూత్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక ఇందిరానగర్ కాలనీ 32వ వార్డులో అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద స్టార్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ యూత్ అధ్యక్షులు గుండపోగు సాయిరాం అధ్యక్షత వహించారు. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించి అతిథులుగా విచ్చేసిన వారు స్టార్ను స్విచ్ ఆన్ చేసి వెలిగించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో తెనాలి బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు అత్తోట శరత్, గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు చంద్ర వినయ్, బీజేఆర్ ట్రెజరర్ సిద్ధల కమలాకర్, చిల్డ్రన్స్ యూత్ నాయకులు కాకర్లమూడి చిరంజీవి, విజయ్ కుమార్, కాకర్లమూడి నవీన్, జమ్ము సతీష్, మంచాల మనోజ్, ఎస్కే ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక అమరావతి ప్యాలెస్లోని ఇందిరానగర్ 32వ వార్డులో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో అతిపెద్ద భారీ స్టార్ను ఏర్పాటు చేసి క్రిస్మస్ ఈ క్రీస్తు పుట్టుకకు శుభసూచకమైనటువంటి నక్షత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది. ఈరోజు దైవ సేవకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పాల్పంచుకొని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషకరం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి కుటుంబానికి వెలుగుని తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇందిరా కాలనీలో చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నక్షత్రాన్ని ఏర్పాటు చేసి క్రీస్తు పుట్టుక ఏదైతే గుర్తుగా ఉందో నక్షత్రం ప్రజల పేదల వెలుగుల్లో జీవితాల్లో వెలుగు నింపే ఒక నక్షత్రం. ఒక యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ రాజ్యాన్ని మరి ఆయన స్థాపించి ప్రతి ఒక్క పేదవాళ్ళని, ప్రతి ఒక్క సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్క కుల మతాల భేదాలు లేకుండా మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎంతో గొప్పగా, అత్యంత ఘనంగా ఏర్పాటు చేసుకునే నక్షత్రంతో పాటు క్రిస్మస్ వేడుకలు కూడా చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇందిరానగర్ చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో యేసు ప్రభు పుట్టుకకు గుర్తు అయిన స్టార్ని ఈరోజు నక్షత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆ దేవుని కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ యూత్ వారికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం. బాలాజీరావుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. పేరం సంజీవరెడ్డి, వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు. అర్చకులు సుందరాచారి, నాగమారుతి దీపోత్సవ విశేషాలు వివరించారు. శ్రీనివాసరెడ్డి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక పట్టాభిరామస్వామి దేవస్థానంలో వేంచేసుకున్న శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో విశేషంగా కార్తీక బహుళ ఏకాదశి పురస్కరించుకొని విశేషంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మన పట్టాభిరామస్వామి వారి సన్నిధిలో జరిగేటువంటి దీపోత్సవంలో ప్రతి సంవత్సరం విశేషంగా దాతలుగా పేరం సంజీవరెడ్డి గారి దంపతులు, వరలక్ష్మి గారు, సకుటుంబం ఎంతో విశేషంగా పాల్గొని ఈ దీపోత్సవాన్ని దగ్గరుండి జరిపించడం జరుగుతుంది. ఈవో మల్లేశ్వరి గారు కూడా విశేషంగా సహకారం అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో భక్తులందరూ కూడా దీపారాధన చేసి ఈ కార్తీక మాసాన్ని పరిపూర్ణ
కార్తీక దామోదరు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో మాజీ సీఎం జగన్ కు $200 మిలియన్ల లంచం ముట్టిందని రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారావు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని జగన్ నిరూపించారని అన్నారు. సెక్కీతో ఒప్పందంను జగన్ ప్రభుత్వం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. ఏందో మీరేదో అంటారు, ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్. హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జగన్ మోహన్ రెడ్డి has gone and has risen to the heights. యుఎస్ ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ 9,000 కోట్లు, 9,000 మెగావాట్లు ఆంధ్రాలో కొట్టుంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇక ఇండస్ట్రీ, అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది, ట్యాక్సీలు వాడుకుంటారు, ఫుడ్, వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళు, ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట. ఇవన్నీ కాదని, ఇవన్నీ వద్దని, నీకు లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు మెట్లు ఎక్కాడనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను. రానున్న రోజుల్లో హైదరాబాద్ కు దీటుగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ముచ్చాలరెడ్డి నగర్ లో సీసీ రోడ్, సీసీ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 60 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం యూజీడీని నిర్లక్ష్యం చేయడం వల్లనే నగరంలో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ వడ్లమూడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ యొక్క చేతకాంతనం కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఏదేమైనా కూడా మ్యాచింగ్ ఫండ్స్ స్టేట్ కి అందజేయక ఈరోజు ప్రతి రోడ్డు మీరు గుంటూరు పశ్చిమ యావత్ గుంటూరు కార్పొరేషన్ అండర్ లిమిట్స్ లోనే ఎటు చూసినా కూడా యూజీడీ కోసం రోడ్లన్నీ తవ్వేయడం, అవి మళ్ళీ వేయకుండా అలాగే 5 సంవత్సరాలు వదిలేయడం జరిగింది. వాటికి మళ్ళీ యూజీడీకి మళ్ళీ శాంక్షన్ సెంటర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ స్టేట్ మ్యాచింగ్ ఇచ్చి అవన్నీ కూడా మళ్ళీ అదొక 900 కోట్ల వరకు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అని అంటే ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే మా వరకు నేను నారాయణ గారిని అడగడం జరిగింది. జోన్ 1, జోన్ 2 జస్ట్ ఒక 70 కోట్లతోనే యూజీడీ వర్క్ పూర్తవుతుంది. కాబట్టి దాని వరకైనా రేపు బడ్జెట్ లో అయినా మాకు శాంక్షన్ చేయించాలి అని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కూరగాయల మార్కెట్ను సందర్శించి వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.